బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీని మీద అభ్యంతరాలు తెలిపేందుకు నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అవుతారు. ఈ ప్రాజెక్టును ఆపేందుకు అవసరమైతే ప్రధాని కలుస్తానని, కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే కోర్టులను ఆశ్రయిస్తానని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీని మీద అభ్యంతరాలు తెలిపేందుకు నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అవుతారు. ఈ ప్రాజెక్టును ఆపేందుకు అవసరమైతే ప్రధాని కలుస్తానని, కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే కోర్టులను ఆశ్రయిస్తానని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, ఇక గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసినట్లుగా మనకు తెలుస్తోంది. దీని మీద కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. అయితే దీంతో ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిని కలవనున్నారు. ఈ విషయం మీద వివరాలేంటి? బనకచెర్ల ప్రాజెక్టుపై మరోసారి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ని రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలోనే వీరికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలని కోరుతూ గతంలోనే కేంద్ర జలశక్తి మంత్రిని కూడా వీరు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఇప్పుడు మళ్ళీ జలశక్తి మంత్రిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో వాటిని నిలిపివేయాలని చెప్పేసి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు భేటీ అయ్యి ఈ అంశాలపై చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు తెలంగాణ ఉన్నటువంటి నీటి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు సీఎం తో పాటు ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు జలశక్తి శాఖకు సంబంధించినటువంటి ఆ కేంద్ర మంత్రితో కూడా వారు ఈ అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రం బనకచెర్లకు సంబంధించినటువంటి ఇష్యూ పైన ఎక్కువగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న హైదరాబాద్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇటు అఖిల పక్షంలో ఉన్నటువంటి ఆ ఎంపీలతో కూడా భేటీ అయి బనకచెర్లకు సంబంధించినటువంటి వివాదం సంబంధించిన అంశాలపై కూడా వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా వారికి ఆ వివరాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఈ రోజు జరుపుకున్నటువంటి ఈ యొక్క సమావేశంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ బనకచెర్లకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు మాత్రం పూర్తి స్థాయిలో నిబంధనలకి ఉల్లంఘించి ఈ యొక్క ప్రాజెక్టు కూడా నిర్మించేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయాలని చెప్పేసి కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో కూడా వీరు కేంద్ర జలశక్తి మంత్రి కూడా వారు కలిసి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ సీఎం తోటి కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నదీ పరివాహక ఉన్నటువంటి రాష్ట్రాలతో ఈ యొక్క చర్చించి నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి దీనిపై కూడా ఖచ్చితంగా దృష్టి కూడా సారించాలని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో మాత్రం ఖచ్చితంగా కిషన్ రెడ్డి కూడా హాజరవుతే ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉంటారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. చూడాల్సింది కిషన్ రెడ్డి ఈ యొక్క సమావేశానికి వారు హాజరవుతారా లేదని కూడా చూడాల్సింది. ఎందుకంటే బనకచెర్లకు సంబంధించినటువంటి విషయం ఇప్పటికే వివాదంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని నిలిపివేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ బనకచెర్లకు సంబంధించినటువంటి అంశాలపై ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగవు, కేవలం
వృధాగా ఉన్నటువంటి నీటి మాత్రమే ఈ బంకచెర్ల నుంచి ఆ బంకచెర్లకి వెళ్తాయని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం కూడా వారి తరఫున వారు వాదిస్తున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఉన్నటువంటి ఆ సాధ్యమైనటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే ఆ నీటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ సమావేశంలో వచ్చేటువంటి ఆ ఎంపీలు కావచ్చు వారి అభ్యంతరాలకు తీసుకున్న తర్వాత రివ్యూ చేసిన తర్వాత వాటికి మళ్ళీ పర్మిషన్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా కేంద్ర జలశక్తి మంత్రి కూడా నిన్న ఒక స్పష్టంగా క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ఆ క్లారిటీ ఇవ్వకుండా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా సీఎం కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.